15 అధ్యాయంలో జెరూసలేం కౌన్సిల్ అక్కడ జరిగినటువంటి ఒక అద్భుతమైన కాన్ఫరెన్స్. ఇది ప్రపంచ చరిత్రలో కీలకమైన మలుపు. మీరు 14-15 అధ్యాయాలు చూస్తే 15వ అధ్యాయం మొదటి వచనం, కొందరు యోధేయ నుంచి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకు బర్నబాకు వారితో విశేష వివాదము తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబా తమలో మరి కొందరు యెరూషలేముకు అపోస్తలుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళమని సహోదరులు నిశ్చయించిరి. సో వెళ్ళిపోయారు, జెరూసలేంకి జర్నీ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి? అంతియోకియా నుంచి వెళ్ళిపోయిన తర్వాత కాబట్టి వారు సంఘం వలన సాగనంపబడి ఆ తర్వాత యెరూషలేంకి వస్తే వాళ్ళందరూ వీళ్ళని చక్కగా చేర్చుకున్నారట. కలిసి ఆతిథ్యం ఇచ్చారు, హ్యాపీగా ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు, డిస్కస్ చేసుకుంటున్నారు. అప్పుడు కూడా మళ్ళీ తర్కం పుట్టేసింది. ఓకే, తర్కం ఎప్పుడు ఉంటుందండి? ఆరోగ్యకరమైన తర్కం ఉండాలండి. అసలు ఎగ్జాక్ట్లీ ఉండకపోతే ఏమవుతుంది? నువ్వు క్వశ్చన్ చెయ్యు, గంగరెద్దులాగా ప్రతిదానికి తలాడిస్తున్నావు అనుకో, ప్రశ్నించే తత్వం నీలో చచ్చిపోతుంది. అందుకే నువ్వు ఎంత నమ్మే వాళ్ళనైనా, ఎంత ప్రేమించే వాళ్ళనైనా, ఎంత పిచ్చిగా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నా ఏదో ఒక టైంలో వాళ్ళు కొన్ని విషయాల్లో రాంగ్ వేలో వెళ్తున్నారు అన్నప్పుడు నిలబడి క్వశ్చన్ చేయాలి. అలాని రెండు అని చెప్పేసి ట్రైపాడ్ ఒకటి రెడీ చేసుకొని కెమెరా పెట్టుకొని రెడీ 1 2 3 స్టార్ట్ గో అని చెప్పేసి, మీకు అసలు బుద్ధి ఉందా? ఎవరు మీరు అసలు? మీరు గుర్ర చర్మం కప్పుకున్న తోడేళ్ళు అని చెప్పేసి వీడియోలు మాట్లాడేసి పాపులర్ అయిపోవడానికి. ఇది కాదండి, అసలు దేవుని నియమము ఇది కాదు. ఇవాంజలిజం మనకు నేర్పించింది ఇది కాదు. మిషనరీ వ్యవస్థ మనకు నేర్పించింది ఇది కాదు. ప్రేమ చేత ఒకరికొకడు బుద్ధి చెప్పండి. సేవకుడైతే యోగ్యమైన ప్రవర్తనతో ఖండించు, బుద్ధి చెప్పు, గద్దించు. యోగ్యమైన ప్రవర్తనతో ఉండాలట. సో అప్పుడు కూడా వీళ్ళ మధ్య తర్కం పుట్టింది. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి, చాలా బాగుంటుంది. మీరు మిస్ చేయకండి. అక్కడ పెన్ పెట్టుకోండి, లేదంటే మంచిగా వేలు పెట్టుకుని చదువుతూ కిందకి అలాగ నోటీస్ చేస్తూ వెళ్ళండి. చదవండి. సహోదరులారా, కనుక మన పితరులైనా మనమైనా మోయలేని కాడని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధిస్తున్నారు? అంటే ఇక్కడ పేతురు గారు లేచి నిలబడి అంటున్నాడు, మనం ఎలాగో అన్ని జనులు కూడా అలాగే. మనం ఎలా కృప పొందితిమో అన్ని జనులు కూడా ఆ రీతిగానే కృప పొందారు. దేవుని కృపకు ఎలాంటి ఎల్లలు లేవు, హద్దులు లేవు, పరిమితులు లేవు. ఎందుకు ఈ మాటలు, ఈ పదాలు ప్రయోగిస్తున్నాడు? వెరీ గుడ్. 10వ అధ్యాయంలో కొర్నేలి విషయంలో పేతురు చాలా నలిగిపోయాడు. ప్రార్థన చేసుకుంటున్నాడు, మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే ఆకలి అవుతుందట, పరవశించిపోయాడు. వెంటనే ఒక దర్శనము చూశాడు. దుప్పటి 4 అంచులు పట్టుకున్నటువంటి దుప్పటి కిందకు వచ్చింది. చతుష్పాద జంతువులన్నీ ఉన్నాయి అందులో, తినే ఆకలేస్తుంది కదా అన్నాడు. ఏంటి ప్రభా, మరి ఇలాంటి డిషెస్ నా వాళ్ళు కాదు బాబోయ్, నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు అన్నాడు. అందులో అంతరార్థం ప్రభుకి బాగా అర్థమైంది. ప్రభు ఇచ్చినటువంటి అద్భుతమైన కొటేషన్ అండి. ప్రపంచ చరిత్రలో నిమ్న జాతివాడు అనేటటువంటి పేరు లేకుండా, అంటరానివాడు, తృణీకరించబడినవాడు అనే పేరు లేకుండా చేయడానికి స్వార్థికులకు బలమిచ్చిన వచనం అదే. ఏంట వచనం? ఎస్, ఎగ్జాక్ట్లీ. దేవుడు పవిత్రము చేసిన వాటిని అపవిత్రమని ఎంచడానికి నువ్వెవడు అసలు?